హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్స్ డిజైనింగ్. నేను మీ గయాజ్. ఈరోజు ఎటువంటి క్లాసెస్ లేదు, ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ లేవు. జస్ట్ మీతో నా 15 ఏళ్ల అనుభవాన్ని ఒక 10-15 నిమిషాలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. మీరు డిజైనింగ్ కెరీర్ ఎంచుకుంటున్నారా, లేదా ఆల్రెడీ డిజైనరా, లేక ప్రొఫెషనల్ డిజైనరా, వాట్ ఎవర్, మీరు ఏదైనా కానివ్వండి. బట్ డిజైన్ అంటే ఏంటి, అసలు డిజైనింగ్ అనేది ఎలా చేయాలి తెలీదు. ఈ క్లాస్ వచ్చేసి మీకు ట్యుటోరియల్స్ స్టార్ట్ చేయకముందే చెప్దాం అనుకున్నా, కానీ ఏంద్ర ఈ సోది అనుకుంటారని చెప్పేసి కొన్ని క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ ఇది ఒక ఫ్రాంక్ ఛానల్ అయితే దీనికి ఇప్పటికీ మనకి వేలల్లోనో లక్షల్లోనో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మనది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఛానల్. వాటికి ఉన్నంత ప్రాధాన్యత, వాటిని నేను తక్కువ చేయట్లేదు, వాటికి ఉన్నంత ప్రాధాన్యత అవి ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ ఛానల్కి ఉండదు. బట్ ఈ ఛానల్ ముందుకెళ్ళాలా లేదా ఆగిపోవాలా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఏమంటే మీ సపోర్ట్ వల్లే నేను ఏమైనా చేయగలుగుతాను. అందువల్ల అండ్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ డిజైన్ అనేది ఏంటంటే, డిజైన్ అనేది ఒక అందమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏంటంటే, ఈ ప్రపంచానికి అధిపతి మీరే. ఇది ఎలా చిత్రించాలి, ఎలా చేయాలి అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. మనం ఎలా చేసినా కానీ, ఒక చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఒక తెల్లటి పుస్తకంలో ఒక చదువురాని వాడు రాస్తే అది ఎంత అందమైన బుక్ అయినా కానీ ఆ పేజెస్ చూస్తున్నప్పుడు అంత చండాలంగా అనిపిస్తుంది. అదే ఒక రైటింగ్ బాగా అందంగా ఉండే అందంగా రాసే వ్యక్తి ఉంటే తన ద్వారా రాయించినప్పుడు ఆ బుక్కి ఈ రైటింగ్ వల్ల ఎంత అందం వస్తుందో, అలాగే మన సాఫ్ట్వేర్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకప్పట్లో ఈ సాఫ్ట్వేర్స్ అనేది ఒకరికో ఇద్దరికో తెలిసి ఉండేది. ఈరోజు లక్షల్లో తెలుసు, వేలల్లో తెలుసు ఎగ్జాంపుల్. కానీ అందరూ డిజైనర్స్ కాలేరు. ఎందుకంటే డిజైన్ అనేది ఒక డివైన్ థింక్. ఇది ఏదో ఆషామాషి కూర్చునేసి చేసేసే పని కాదు. మనం ఊహించింది ఒక క్లయింట్తో మనం మాట్లాడేటప్పుడు అతను ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఒక మైండ్ సెట్లో మన మైండ్లో మనం స్టోర్ చేసుకొని, ఆ స్టోర్ చేసుకున్న ఇన్పుట్ని మనం అవుట్పుట్గా ఇవ్వగలిగేదే డిజైన్. అండ్ కొంతమంది ఉంటారు డిజైనర్స్. మీరు డిజైనర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ పని మాత్రం ఎప్పుడు చేయబాకండి. ఎగ్జాంపుల్, ఒక డిజైన్ చేసి మీరు పెడతారనుకుంటాం. డిజైన్ చేసి మీరు పెట్టిన తర్వాత ఒక డిజైన్, ఏదైనా ఒక మంచి డిజైన్ చేశారు, అది పెట్టిన తర్వాత గూగుల్లోనో ఎక్కడో పెడుతుంటారు మామూలుగా. దాన్ని ఇంకో డిజైనర్ తీసుకుంటాడు. ఆ డిజైనర్ తీసుకునేసి దాన్ని టోటల్ చేంజ్ చేసుకునేసి షేప్ మొత్తం, డిజైన్ అంతా మీదే కానీ దాంట్లో ఉండే డేటా మొత్తం మీది కాదు. ఏంటంటే అదర్ పర్సన్, అతని క్లయింట్కి సంబంధించిన డేటా దాంట్లో ఉంటుంది, మీ డేటా ఏముండదు. డిజైన్ టోటల్ అవుట్పుట్ మొత్తం, ఆ థాట్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ మీదే. ఏమొస్తుందని? మీ డిజైన్ పక్కనోడు చేస్తున్నాడంటే మీకు వాల్యూ పెరిగింది, ఓకే. బట్ నీ వాల్యూ ఏంది? కొంచెం ఆలోచించండి. ఆన్లైన్ అనేది, గూగుల్ అనేది, ప్రతిదీ వచ్చేసి మీరు సెర్చ్ చేయండి. ఎందువల్లంటే ఒక అవుట్పుట్ కోసం మీరు తీసుకురావాలనుకున్నప్పుడు ఒక ప్రొడక్ట్ ప్యాకింగ్ డిజైన్ మనకు వచ్చింది. ప్యాకింగ్ డిజైన్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తున్నాను. ఒక ప్యాకింగ్ డిజైన్ నాకు వచ్చింది. డిజైన్ నాకు వచ్చినప్పుడు గూగుల్ని వెతుకుతాను. అవుట్ సైడ్ మాల్స్కి కానీ బయటికి తిరుగుతున్నప్పుడు ఇలా చూస్తాను. ప్రతిదీ ప్యాకింగ్ డిజైన్స్ చూస్తాను, ఎలా ఉంటున్నాయి ఏందని ఒకసారి సర్వే లాగా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నేను చేసే డిజైన్కి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిజైన్కి కంపేర్ చేస్తాను. కంపేర్ చేసిన తర్వాత అక్కడున్న డిజైన్స్ ఇటువంటివి ఉన్నాయి, ఈ విధంగా లేకుండా నేను కొత్తగా అవుట్పుట్ ఇవ్వగలగాలి.
ఇతన్ని డిజైనర్ అంటారు. అంటే మైండ్ సెట్లో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఒక అవుట్పుట్ని మనం విజువల్గా చూపించగలిగేవాడిని డిజైనర్ అంటారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టేవాడిని డిజైనర్ అనరు, మాడిఫైయర్ అంటారు. వీళ్ళని ఇంకా తక్కువే చెప్పాలి ఇంకా చెప్పాలంటే. బట్ మీరు అలా కాకుండా ఒక క్రియేటర్గా తయారవ్వండి. అది మీరు కొత్తగా గ్రాఫిక్స్ డిజైనింగ్ కెరీర్ ఎంచుకుంటుంటే ప్లీజ్. నేను నా లైఫ్లో నేను ఇలాగే చాలామందిని చూశాను. బట్ మారతారని చెప్పి ఆశిస్తున్నాను. చూద్దాం ఎలాగుంటుందో. మీరు మాత్రం కంపల్సరీ ఒక దాంట్లో ఏదైనా కానీ మీరు ఈరోజు 10 రూపాయలు, మీరు ఎప్పుడు ఇంకోటి చెప్తున్నా, మీరు ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వబాకండి. ట్రెండ్ అనేది వస్తుంటుంది పోతూ ఉంటుంది. బట్ మీరు ఒక ట్రెండ్గా ఉండండి. మీకంటూ ఒక ట్రెండ్ అనేది ఉండాలి. ట్రెండ్ని ఫాలో అవ్వాలి కాదని లేదు. బట్ ఏంటంటే ఆ టైం వరకు ఎవరైనా క్లయింట్ అనేది మీ దగ్గరికి రావాలంటే మీ వర్క్ నచ్చి, మీ ట్రెండ్ నచ్చి రావాలి. అందరూ ట్రెండ్ని ఫాలో అవుతున్నప్పుడు మీ దగ్గర రావాల్సిన అవసరం ఏముంది అతనికి? అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ చేసుకోగలుగుతాడు. కానీ మీ దగ్గర రావాలంటే మీరంటూ ఒక స్పెషల్ కేటగిరీగా అతని మైండ్లో ఉండాలి. ఉన్నప్పుడే మీరు ఎదగలుగుతారు. మీకంటూ ఒక కేటగిరీ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు 100%. ఇదేదో నేను కంటెంట్ రెడీ చేసుకొని ఏదో మాట్లాడట్లేదు. నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒక డిజైనర్కి మనకు కావాల్సింది ఒక న్యూ క్రియేషన్ ఎలా వస్తుంది? ఎలా డిజైనర్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక సన్యాసితో సమానం అని ఆలోచించి మైండ్ సెట్లో ముందు రావాలి. మనం బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం. బట్ వర్క్ పరంగా సిస్టమ్ ముందుకు వచ్చామంటే మనకి మన క్లయింట్ చెప్పిన డేటా, మనకు కావాల్సిన మనం ఇవ్వాలనుకున్న అవుట్పుట్, ఈ 2 మాత్రమే మనకు ఉండాలి మైండ్ సెట్లో. మిగతా ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఏమి ఉండకూడదు. అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. అలా అని చెప్పేసి అందుకు వదిలేయమని కాదు. బట్ ఏంటంటే మన మైండ్ ఏంటంటే డిజైనింగ్లోకి ఎంటర్ అయినప్పుడు వర్క్ పరంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది కంపల్సరీ. అంటే మనకి సన్యాసి డైరెక్ట్గా ఆ దైవంతో లీనమై ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఇంకో ధ్యాస అనేది లేదు. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కనెక్ట్ అనేదే ఫీల్ అవుతూ ఉంటారు. మనం చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందో దాని గురించి మనకు కరెక్ట్ సబ్జెక్ట్ తెలియదు. బట్ ఏంటంటే ఆ ఫీల్ అనేది మనం అవ్వాలి. మనకు వర్క్ ముందు కూర్చున్నప్పుడు నథింగ్ ఎవ్రీథింగ్ ఏది మనకు లేదు. మనం అనుకున్న వర్క్ మనం డిజైన్ మనం ఏమి ఇస్తున్నాం అలా చేయగలిగినప్పుడే మీకంటూ ఒక కేటగిరీ అనేది క్లయింట్స్ దగ్గర ఏర్పడుద్ది. లేదు నేను సాఫ్ట్వేర్ నేర్చుకునేసాను, నాకు వచ్చింది ఒక 4 రంగులు వేసేసాం, ఒక 10 రకాల ఫాంట్లు పెట్టేసాం అనుకుంటే మీరు 10 రూపాయల లెక్కలోనే ఉంటారు. అంతే మీరు అంతే, ఇంకా మీ లైఫ్ అంతే. బట్ ఏ ఫాంట్ ఎలా వాడాలి, ఏ థియరీలో వాడాలి, ఫాంట్ అంటే ఏంది, ఫాంట్ థియరీ అంటే ఏంది, కలర్ ఏంది, కలర్ థియరీ ఏంది, ఫాంట్ ఏ సైజ్ ఎక్కడ యూస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఎక్కడ ఉండాలి, డిజైన్స్కి కలర్స్ ఎలా ఉండాలి,
ఎన్ని కలర్స్ ఒక జాబ్ చేస్తున్నప్పుడు ముందుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లయింట్ వైజ్ ఏదైనా కానీ క్లయింట్ని డిసైడ్ చేసుకుని మనం ఏదైనా కానీ మైండ్ సెట్లో ప్రిపేర్ అవ్వాలి. ఈ కలర్స్ని మనం ఎంతవరకు కలర్స్ యూస్ చేయాలి, ఎలా ఎఫెక్ట్స్ మనకు ఉంటాయి, దాంట్లో ఎంబోజాను చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, స్ట్రోక్స్ గ్రీస్ అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ వాడేయకూడదు. ఎంతవరకు వాడాలి, వాట్ ఈస్ ద కార్పొరేట్ డిజైన్, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి. ఈరోజు నాకు రోజు 10 రూపాయలు వచ్చిందిలే అనుకుంటారా, నాకంటూ ఒక స్టేటస్ కావాలని కోరుకుంటారా డిజైనింగ్లో? చెప్పండి. మీరు 10 రూపాయలు తీసుకొని చేస్తే ఈరోజు మీరే కింగ్. ఏమంటే తక్కువలో చేస్తున్నారు, 10 మంది కాదు 100 మంది మీ దగ్గరికి వస్తారు. ఎన్ని రోజులు? ఇంకోటి పక్కన 5 రూపాయలకి చేసేవాడు దొరికేదాకా, 5 రూపాయలు చేసేవాడో లేకపోతే 10 రూపాయలకి 9 రూపాయలకి చేసేవాడు దొరికాడు, మీరు డౌన్. ఆడ మీరు చేసే వర్క్ ఎలా ఉంటుంది ఏందనేది ఇంపార్టెంట్ కాదు, 10 రూపాయలు తక్కువ ఉందా లేదా, ఇదొకటే ఇంపార్టెంట్. అదే ఒక స్టాండర్డ్ అనేది మెయింటెనెన్స్ చేసే అతనికి రోజు 10 రూపాయలు రాకపోవచ్చు, రోజు అతని వర్క్ పరంగా రోజు వర్క్ రాకపోవచ్చు, బట్ వచ్చే వర్క్ వీళ్ళు 10 వర్కులు చేస్తే ఇతను ఒక్క వర్క్ చేస్తే చాలు. ఏమంటే ఇతని కేటగిరీ అది, ఇతను ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ట్రెండ్ అనేది ఎలాగొచ్చింది? అతని కష్టం, ఎలా విజువల్గా మనం క్లయింట్కి ఇవ్వాలి, ఎలా బ్రాండింగ్ చేయాలి, బ్రాండింగ్ అంటే ఏంది, అసలు ఎలా ఉంటాయి బ్రాండింగ్ డిజైన్స్ అనేది మొత్తం అనలైజ్ చేసి దానికంటూ ఒక కేటగిరీగా తనకంటూ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి క్లయింట్స్ అలాంటి వాళ్ళ దగ్గరికే వస్తారు, 10 రూపాయల డిజైన్ దగ్గరికి పోతే వాళ్ళ బ్రాండ్ పోద్ది. అతను ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేసుకుంటారు, మిమ్మల్ని మీకంటూ ఒక కేటగిరీ ఇస్తారు. మీరు పికప్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో, బట్ పికప్ అయ్యేది మాత్రం 100% గ్యారంటీగా పికప్ అవుతారు. ట్రెండ్ ఎప్పుడు ఫాలో అవ్వకండి, ట్రెండ్ మీరు సెట్ చేయండి, అండ్ ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఎలాగా? అది ఆ టైంలో వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మేము చేస్తాం అంతే. బట్ మీకంటూ ఒక కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీని పోగొట్టుకొని మీరు ఎప్పుడు చేయకూడదు. మీరు అర్థం చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఐ హోప్ నా ఈ 10-15 నిమిషాల మాటలు గ్రాఫిక్స్ డిజైనింగ్ కెరీర్ ఎంచుకునే బిగినర్స్కి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. నాతో మీరు కనెక్ట్ అయ్యారు, నా వీడియోస్తో కనెక్ట్ అయ్యారు అనుకుంటే ప్లీజ్ ఈ ట్యుటోరియల్స్ కానీ నా మాటలు కానీ ఇంకొకరికి చేరాలి అనుకుంటే, ఇంకొకరికి సహాయపడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందడానికి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. అంతవరకు బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.